నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. జనవరి 27, 2026 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు, సూచనలు, మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు సూర్యుడు మకరంలోను, చంద్రుడు కుంభంలోను, కుజుడు మకరంలోను, బుధుడు మకరంలోను, శుక్రుడు కూడా మకరంలోను, గురుడు కర్కాటకంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతువు కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార యోగము మకర రాశిలో 4 అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక ఏర్పడింది. సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాల యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ బాధ్యతల్లో మంచి ప్రభావాన్ని చూపించబోతున్నారు. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా మనసు మీద, ఆలోచనల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి, ధన సంపాదన, ఉద్యోగంలో స్థిరత్వము, వ్యాపారంలో స్థిరత్వము కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోవచ్చు. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన సూచన, ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని 1-2 సార్లు ఆలోచన చేసి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. నిశ్చయంగా ముందుకు వెళ్లే ప్రయత్నమే చేయండి తప్ప అనుమానంతో వెనక్కి తిరగొద్దు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు హనుమంతుడి ఆలయంతో పాటు నవగ్రహ ఆలయంలో కుజుడికి మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే కలరు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 6, 8. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబ బాధ్యత, వ్యవసాయము, రాజకీయము, ఈ రంగాలలో ఉన్న వాళ్ళకి శుభ ఫలితాలు వచ్చేందుకు కనబడుతోంది. అయితే దీంతో పాటు ఒక ముఖ్యమైన అంశం కూడా మీకు మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు, మీ కుటుంబ సంబంధించిన వారి ద్వారా కావచ్చు, ఒక శుభ వర్తమానము మీకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని బట్టి మీరు నిర్ణయాలు మార్చుకునే అవకాశం కూడా గోచరిస్తున్నది. అయితే కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి కానీ, లేదా పాత నిర్ణయాలు కొంచెం సర్దుబాటు ధోరణిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారాలు, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయానికి నవగ్రహాలలో కుజుడికి సంబంధించినటువంటి పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. శక్తి ఉన్న వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి ఎర్రని పువ్వులు, ఎర్రని పండు, ఎర్రని వస్తువు మీ స్తోమతకు తగ్గట్టుగా దానం ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కలిసి వచ్చే కలర్స్ డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, 6, 9. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహాలు, బంధుత్వము, టీం వర్క్, కొత్త ఆలోచనలు, కొత్త ప్రారంభాలు, ఈ అంశాలలో సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఒక శుభవర్తమానం మీకు అందుబాటులోకి వస్తుంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు లాభం ఇస్తాయి. అయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. ఈ రోజు ఏ పని ప్రారంభించినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. చెప్పదగిన సూచన, ధైర్యంగా కొత్త ప్రయత్నాలు ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మంగళవారం రోజు నల్లని వస్త్రాన్ని కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు ఎర్రని పండునైనా కనీసం ఈ రోజు దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే కనుక కుజ సంబంధిత దోషాలు తెలియకపోయినా గోచార రీత్యా మీ యొక్క జాతకంలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశము, సానుకూలంగా ఉండే అవకాశము కనపడుతున్నది. అయితే కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 7, 5. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగంలోను, వ్యాపారంలోనూ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము, ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. అయితే అంతర్గతంగా మీకు కొంత ఆందోళన కలిగించేటటువంటి సమాచారం కానీ, ఆందోళన కలిగించేటటువంటి అంశాలు కానీ జరిగేందుకు అవకాశం ఉంది. తొందరపడ్డం కానీ, భయపడ్డం కానీ చేసే ప్రయత్నం చేయకండి. ఖర్చులు కూడా ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంది. ఆ ఖర్చులు ఏమిటి అనేది జాగ్రత్తగా చూసుకొని అవసరమైన మేరకు మాత్రమే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన, ధ్యానము, జపము, క్రమశిక్షణ ఈ రోజు పాటించుకున్నట్టయితే కనుక గోచార రీత్యా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము, మంగళవారం రోజు కావడం మూలంగా కుజుడు ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళడం కానీ, మీకు అందుబాటులో ఉన్నవి కుదరని పక్షంలో చెప్పదగిన సూచన ఏంటంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక రాహు కేతువుల సంబంధించి కుజుడికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి సానుకూలంగా తప్పించుకునే అవకాశం కనబడుతుంది. అదే మీకు కలిసి వచ్చే కలరు సీ గ్రీన్ కలరు, కలిసి వచ్చే డేట్స్ 3, 1, 9. ఇవి గోచార రీత్యా చెప్పదగినటువంటి
ఫలితాలు, సూచనలు. అయితే ఈరోజు మంగళవారం కావడం మూలంగా మంగళుడు అనగా కుజుడు యొక్క ప్రభావము పని మీద, ఆర్థికంగాను, ఆత్మవిశ్వాసం మీద, ధైర్యం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపించే అవకాశం కనబడుతోంది. అయితే ఇటువంటి ప్రభావాలు అన్ని రాశుల మీద వేరువేరు స్థితిలో చూపించే అవకాశం ఉంది. సానుకూలంగా ఉండేందుకు ఈరోజు మీరు చేయవలసిన పూజ కానీ, దానం కానీ, శ్రద్ధ కానీ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక అది ఉత్తరోత్తర భవిష్యత్తుకు విజయము, సంపద, ధైర్యాన్ని కలిగజేస్తుంది. ఇవి ఈ రోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.